ఈరోజు నాగాయపల్లె కోసడిపల్లె గ్రామాలకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆసినన్న గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ చింతపంటి మల్లేశం గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ వినోద్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు కొత్తగా ఎన్నికైనటువంటి అందరూ మన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆసినన్న గారికి కలవడం జరిగింది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. కాబట్టి ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పాలన చూసి, ఈ పథకాలు చూసి, ఈ గ్యారంటీలు చూసి, ఎందుకంటే వారు గ్యారంటీలు ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమల్లో పెట్టిరు కనుక దానికి ఆకర్షించి ఈ నాగాయపల్లె పొచడల గ్రామానికి చెందిన యువకులు పెద్దలు జైన్ కావడం జరిగింది. అందుకు మాకు మొన్న జరిగిన ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ని, వార్డు మెంబర్లను భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలు, పోచడపల్లె నాగాయపల్లె గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా రూరల్ మండల్, అర్బన్ మండల్ కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ వారిని అతి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు, వారికి అందరికీ, రైతులకు గాని, మహిళా అక్కజల్లకు గాని, పెద్దలకు, కాంగ్రెస్ పెద్దలకు గాని అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే విధంగా రాబోయే స్థానిక ఎంపీడీసీ, జడ్పీడీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు అదేవిధంగా ఇట్లనే ఇదే మూమెంట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలు ఇట్లనే పట్టం కడతారని అనుకుంటూ, అదేవిధంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెట్టిన విధంగా సన్నబియ్యం కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్